సో హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మనమైతే యూట్యూబ్ ఛానల్కి వస్తున్నాం అనమాట. సో దయచేసి కొత్తగా వచ్చినైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే, నాకు ఒక 5 minutes బ్యాక్ మా తమ్ముడు ఫోన్ చేశాడు. అరే నేను సికింద్రాబాద్లో ఉన్నాను రా అన్న, కొంచెం రా పికప్ చేసుకుందని అని చెప్పి. సరే ఓకే సరే సికింద్రాబాద్ వరకు ఎందుకులే, నువ్వు ట్రైన్ ఇక్కడ వరకు వచ్చేసా అని చెప్పేసి అన్నాను. బట్ టు బి ఫ్రాంక్ షాకింగ్ విషయం ఏంటంటే ఆయన చెప్పి రాలా సికింద్రాబాద్కి కూడా. ఆ నైట్ సడన్ గా బయలుదేరి ఇంకొచ్చేసాడు అనమాట. అరే ఏంద్రా ఎందుకు బయలుదేరు అని ఫోన్లో అడుగుతుంటే, నాకు చార్మినార్లో పని ఉంది, ఆ పని చూసుకోవడానికి వస్తున్నాను, సో పని అయిపోగానే వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నాడు. వెళ్ళిపోవద్దులే ఉండులే, బట్ ఎందుకు వచ్చారని అడిగాడు. ఎందుకు వచ్చారంటే ఆడు చెప్పిన చిన్న మాట ఏంటంటే, షాకింగ్ మాట ఏంటంటే, నేను చెప్తాను కానీ మీరు చూస్తే బాగుండేది. మా వాడు ఈ స్టేషన్ ప్రకాశం స్టేషన్ ఈ మా వాడు ఉన్నాడు కదా వీడు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను. సో ప్రెసెంట్ అయితే మన ఇంటికి వచ్చేసాం స్టేషన్ కాడ నుంచి. ఎందుకు వచ్చావురా? పని. ఏం పని? ఏదో ఉంది పని. అది కాదు, ఇప్పుడు చోటకు వచ్చావంటే ఏదైనా పని ఉందంటే ఎందుకు వచ్చావు ఉండిద్ది. అది నీ పని క్లారిటీ అని చెప్పాను. సర్ప్రైజ్. సర్ప్రైజ్ సర్ప్రైజ్ కాదండి, సర్ప్రైజ్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. సో సర్ప్రైజ్ అంట, చూద్దాం. ఏం చేస్తున్నా? అవి పెట్టడం రాట్లా పెద్దలు. ఇది బండికి హెల్మెట్ బ్యాట్ తగిలిட்டு రాట్లేడికి, అందుకే చదువుకోమనేది. చదువుకోవాలవాడు సాయి, చదువుకోలేవాడు. ఏది ఏ తరగతి చెప్పు సాయి, ఏ తరగతి చదువుకోవాలి? ఎక్కడెక్కడ దిగుతున్నాయి కదా, దొరుకుతున్నాయారా? ఇక్కడైతే పిల్లలు ఉన్నాయి, పరిచయం కాటేని పరిచయం కాట్లు ఉన్నాయి ఇక్కడైతే. ఇగో క్వాలిటీస్ అన్ని బాగున్నాయి ఇక్కడ. మ్యాక్సిమం ఎవరైనా సరే ఇక్కడ బయట నుంచి వచ్చి ఇక్కడ తీసుకుందాం అనుకుంటే పరిచయం కాట్లు తీసుకొని చాలా బాగున్నాయి. కితనేకి? 6,500. కుछ కమ్ అవుతా? 5,500 అయితే ఇచ్చేస్తా అంటున్నాడు. ఒక మ్యాక్సిమం ట్రై చేయండి, చాలా బాగుంది క్వాలిటీస్ అయితే. ఇగో ప్రస్తుతానికి అయితే ఇంత దూరం వచ్చాం కాబట్టి మాకైతే ఇంకేం దొరకలేదు. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాం, చూస్తాకి ఎక్కడ దొరుకుతాయేమో. ఇక్కడైతే క్యూట్ భలే ఉన్నాయి. దొరికినాయారా? క్రాస్ బ్రీడ్లు 2,000-3,000 చెబుతున్నాడు. ఆ 2,000-3,000 చెప్తా సరే, క్రాస్ బ్రీడ్ లో ఉన్నాయి. అసలు మాకు మీ ఏమనుకోవాలి చెప్పండి. నిన్నటి దాకా మన దాకా ఉన్నాయి అంట, మంచి బ్రీడ్స్ ఉన్నాయంట, అదే ప్లేస్ లో ఉన్నాయంట. బట్ ఈడేమో క్రాస్ బ్రీడ్ చూపిస్తాడు. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇది మేల్, ఇది ఫీమేల్. ఇవి ఉన్నాయి మిగతా ల్యాబ్ టైప్ లో ఉన్నాయి కింద. అవి అయితే రాజపాలెం టైప్ లో ఉన్నాయి. అవి అక్కడ లాసాప్స్ ఒకటి ఉంది, అది ప్యూర్ లాసాప్స్. నా పక్క పమిరియాన్ లేదు, అదైతే నార్మల్ క్వాలిటీ. ప్లస్ ల్యాబ్స్ అన్నారు కదా, ఈ క్రాస్ బ్రీడ్ లాగా ఉన్నాయి. ల్యాబ్ గా పుట్టినాయి కానీ క్రాస్ బ్రీడ్. లైక్ ఎలాగంటే ఒరిజినల్ ల్యాబ్ కి స్ట్రీట్ డాగ్ తో మిక్స్ అయితే వస్తాయి కదా, అలాంటి పప్పీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఎవరైనా వస్తే ఖచ్చితంగా వస్తే చూసుకుని తీసుకున్నా. బాగున్నాయి ఇక్కడ బర్డ్స్ కానీ, కోల్డ్ కానీ, వేరే ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయి. బట్ వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. సో అది నేను చెప్పేది. గుడ్డుగా వచ్చి తీసుకోమాకండి, ఏదో మాకు తెలుసులే మేము తీసుకుంటామని చెప్పేసి అనుకున్నాను. సో అదనమాట. సో మీకైతే వీడియో వచ్చింది అనుకుంటున్నాను. ఊరుకో ఎద్దులాగా ఉన్నాడు, ఏడితే బాగా అసలు ఎద్దులాగే. సో ఎవరైనా వస్తే కనుక చూసుకుని తీసుకోండి అప్ప. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఛానల్ కొంచెం మీ ఫ్రెండ్స్ తెలియకపోతే మన వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి ఖచ్చితంగా డైలీ వ్లాగ్స్ వస్తాయి. సో వ్లాగ్స్ మిస్ అవ్వమాకండి. సో ఓకేనా? థ్యాంక్ యూ. అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. సో బాయ్.